నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. ఆంధ్రనాట అరాచకం తెప్పలుగా పారుతోంది. డైవర్షన్ స్కీమ్లతో డేంజరస్ గా మారుతోంది. హామీలకు దిక్కులేదు, సంక్షేమం ఊసులేదు, శాంతి భద్రతల జాడే లేదు, అభివృద్ధి అసలే లేదు. ఉన్నదల్లా ఒక్కటే, రెడ్ బుక్ పాలనలో పచ్చ రాక్షసులు చేస్తోన్న అకృత్యాలు, పాలన పక్కన పెట్టి కూటమి సర్కార్ పన్నుతోన్న కుట్రలు, వైఎస్ఆర్సీపీ నేతలు లక్ష్యంగా సాగుతోన్న కుట్రలు, తమ అరాచకాలను ప్రశ్నిస్తున్న సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని సాగుతోన్న కుట్రలు కుతంత్రాలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, నాజీలను మించిన క్రౌర్యమే నారావారి న్యాయం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. సరిగ్గా ఈ సమయంలో ఏడీఆర్ నివేదిక ఒక నిజాన్ని వెలుగులోకి తెచ్చింది. దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులున్న సీఎంల జాబితాలో చంద్రబాబుది 3వ స్థానమట. అంతటి రికార్డున్నప్పుడు పరిపాలనలో కూడా ఆ ఛాయలు కనిపిస్తాయి కదా. ఏపీలో జరుగుతోంది అదే. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. క్రిమినల్ కేసులు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఫెమా కేసులు, కుట్ర కేసులు, మోసం కేసులు, ఫోర్జరీ కేసులు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో దొంగలు పడ్డారు అన్న టైటిల్కి బ్రాండ్ అంబాసిడర్స్ పచ్చమూకే. పారిశ్రామికవేత్తల ముసుగులో బ్యాంకులకు కన్నం వేసేవాళ్లు, వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని స్కామ్ల రూపంలో దిగమింగేవాళ్లు, రుణ ఎగవేతదారుల ముసుగులో నల్లధనం పోగేసేవాళ్లు పచ్చముఠా నిండా వీళ్లే. వీళ్లందర్నీ తలదన్నే రీతిలో అత్యధిక క్రిమినల్ కేసులున్న సీఎంల లిస్టులో 3rd ప్లేస్లో నిలిచి దేశ ప్రజల ముందు ఏపీ పరువు తీసి పారేశారు చంద్రబాబు. చంద్రబాబు రాజకీయాల్లో మాత్రమే కాదు, పాలనలోనూ క్రిమినల్ కంపు కామన్. ఇంత దరిద్రం వెనక పెట్టుకుని జగన్ మీద విషం కక్కుతూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్ గా మార్చేసిన చంద్రబాబు అండ్ కో రాష్ట్ర ఇమేజ్ ని సర్వనాశనం చేసేశారు. 5.5 కోట్ల మంది ప్రజల కలలను చిదిమేశారు. ఆశలను ధ్వంసం చేశారు. భవిష్యత్తును నిర్వీర్యం చేశారు. ఇంత చేసిన తర్వాత కూడా కూటమి సర్కార్కి ఇంకా తృప్తి కలగలేదు. అందుకే రెడ్ బుక్ రాజ్యాంగంలో మరో దిగజారుడు అధ్యాయం మొదలు పెట్టారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో చెలరేగిపోతున్నారు. మరోవైపు ఎన్నికల కమిషన్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. హామీలను తుంగలో తొక్కి సంక్షేమాన్ని అటకెక్కించి అభివృద్ధి జాడే లేకుండా చేసి అరాచక పాలనకు తమదైన శైలిలో నిర్వచనం చెబుతూ వచ్చారు. చంద్రబాబు రాజకీయాలు మాత్రమే కాదు, ఆయన పరిపాలన కూడా కుట్రలు, వెన్నుపోట్లతో క్రిమినల్ కంపు కొడుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజా నివేదిక ఒక నిజాన్ని మళ్లీ వెలుగులోకి తెచ్చింది. దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న సీఎంల జాబితాలో చంద్రబాబుది 3వ స్థానమట. 1 కాదు, 2 కాదు, చంద్రబాబు మీద ఉన్న మొత్తం క్రిమినల్ కేసులు 19. ఇదేదో వాళ్ళు వీళ్ళు చేసిన ఆరోపణలు కాదు. సాక్షాత్తు చంద్రబాబు గత ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆయనపై 19 క్రిమినల్ కేసులు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రులు దాఖలు చేసిన అఫిడవిట్లను ఏడీఆర్ సమీక్షించి ఈ నివేదికను విడుదల చేసింది. దేశంలో అత్యధిక ధనిక సీఎంలు, క్రిమినల్ కేసులు ఉన్న సీఎంలుగా నివేదికను తయారు చేస్తే చంద్రబాబు రెండింటిలోనూ టాప్ లిస్టులో నిలిచారు. ధనిక సీఎంల జాబితాలో చంద్రబాబే నెంబర్ 1. ఇక అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న సీఎంల జాబితాలో 3వ స్థానంలో నిలిచారు చంద్రబాబు. ఇప్పటికే హింసాత్మక రాష్ట్రాల జాబితాలో బీహార్, పశ్చిమ బెంగాల్ కన్నా ముందు వరుసలో ఏపీని నిలబెట్టింది పచ్చ ముఠ. ఇప్పుడు అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న సీఎంల జాబితాలో 3వ స్థానంలో నిలిచి దేశ ప్రజల ముందు ఏపీ పరువు ప్రతిష్టలను తీసి పారేశారు చంద్రబాబు. చంద్రబాబు మీద నమోదైన 19 క్రిమినల్ కేసులను పరిశీలిస్తే సామాన్య ప్రజలు ఉలిక్కి పడతారు. నేరపూరిత బెదిరింపులకు పాల్పడటం, నమ్మక ద్రోహం, చీటింగ్, వివిధ సమూహాల మధ్య సామరస్యానికి భంగం కలిగించే కుట్ర, హత్యాయత్నం,
మోసం చేసే ఉద్దేశంతో ఫోర్జరీ చేయటం, ఇలా అనేక నేరారోపణల కింద కేసులు నమోదై ఉన్నాయి. ఇన్ని క్రిమినల్ కేసులు పెట్టుకున్న చంద్రబాబు విచిత్రంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భూతంగా దూషణకి దిగటం మరొక కుట్ర అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబు ఆటవిక పాలన కారణంగా ఏపీ అన్ని రకాలుగా నష్టపోతోంది. పెట్టుబడులు రావటం లేదు. పారిశ్రామికవేత్తలు ఏపీ పేరు చెబితేనే పారిపోతున్నారు. ఈ దుస్థితికి తమ దిక్కుమాలిన పాలనే కారణమని చెప్పకుండా జగన్ కారణమంటూ విషం కక్కుతున్నారు చంద్రబాబు. ఆ కుట్రలో భాగంగానే జగన్ క్యారెక్టర్ ని డ్యామేజ్ చేయడానికి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. చంద్రబాబు పెడ్డాక్స్ అయిన ఎల్లో మీడియా జగన్ పాలన మీద రోత రాతలతో అసత్య కథనాలను ప్రచురిస్తూనే ఉంది. పదే పదే ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ప్రజలను మభ్యపెట్టాలన్నది పచ్చముఠా పన్నాగం. అయితే ఈ కుట్రని ఏపీ ప్రజలు మాత్రమే కాదు, తెలుగు ప్రజలంతా గ్రహించారు. ఏపీలో జరుగుతున్న దారుణాలకు, ఏపీకి పెట్టుబడులు రాకపోవటానికి పచ్చముక్క అరాచకాలే కారణమన్న నిజాన్ని ప్రజలంతా ఎప్పుడో తెలుసుకున్నారు. యునైటెడ్ బ్రూవరీస్, కోకోకోలా చాలా పెద్ద సంస్థలు. ఇలాంటి కంపెనీలే రాష్ట్రంలో కూటమి పార్టీల నేతల వసూళ్లు, ఒత్తిళ్లపై నేరుగా కేంద్ర ప్రభుత్వానికే ఫిర్యాదు చేశాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ జిల్లాలో 9,000 కోట్లతో ఉక్కు ఫ్యాక్టరీతో పాటు విజయనగరంలో ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన జేఎస్డబ్ల్యూ గ్రూప్ అధినేత నవీన్ జిందాల్ ను కూటమి సర్కార్ సినీ నటి కాదంబరి జత్వానిని అడ్డుపెట్టుకుని కేసులు పెట్టి మరీ వేధిస్తోంది. దీంతో ఆ గ్రూప్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆపేసి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేలా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముంబైకి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ జత్వానిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు అండ్ కో కుటిల రాజకీయానికి తెరతీసింది. గతంలో అనేక మంది పారిశ్రామికవేత్తలను హనీ ట్రాప్ చేసిన చరిత్ర జత్వానిది. ఈ క్రమంలో ఆమెపై అనేక కేసులు ఉన్నాయి. జిందాల్ కంపెనీకి చెందిన పెద్దలను జత్వాని హనీ ట్రాప్ చేసేందుకు ప్రయత్నించగా అది బెడిసి కొట్టింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జత్వానిని మళ్లీ రంగంలోకి దింపి పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. అలానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సమర్థవంతంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందిన పోలీసు అధికారులను టార్గెట్ చేశారు. జత్వానిని అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం వెలగబెడుతున్న దారుణాలు దేశమంతా తెలియటం మాత్రమే కాదు, ప్రపంచమంతా తెలిసిపోయాయి. అందుకే ఈ ఏడాది దావోస్ సమ్మిట్ లో ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ఒక్కరంటే ఒక్క పారిశ్రామికవేత్త కూడా ముందుకు రాలేదు. ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ని అంతర్జాతీయ స్థాయిలో ఇంతగా డ్యామేజ్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. శ్రీకాకుళం జిల్లాలో యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీపై బీజేపీ ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వర్రావు, ఆయన అనుచరులు బెదిరింపులకు దిగారు. కంపెనీకి వచ్చే ప్రతి లారీపై 1000 రూపాయల చొప్పున నెలకు 1.5 కోటి కప్పం కట్టాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేమని చెప్పడంతో ఎమ్మెల్యే అనుచరులు కంపెనీపై దాడి చేసి ఉద్యోగులను చితకబాదారు. కంపెనీ ప్రతినిధులు ఈ వ్యవహారంపై నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మామూళ్ల కోసం అనకాపల్లి జిల్లాలో ఉన్న కోకోకోలా ఫ్యాక్టరీపై యలమంచలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ బెదిరింపులకు దిగటంతో ఆ కంపెనీ ప్రతినిధులు నేరుగా కేంద్రానికి, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను తీసుకువెళ్లే విషయంలో టీడీపీకి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బహిరంగంగానే బాహాబాహీకి దిగిన సంగతి తెలిసిందే. కాంట్రాక్ట్ మాకు కావాలంటూ కొట్టుకోవటంతో పంచాయతీ చివరకు సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, ప్రతి జిల్లాలోనూ పారిశ్రామికవేత్తలను ఎల్లో తాలిబాన్లు వేధిస్తున్నారు, వెంటాడుతున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. కేవలం పారిశ్రామికవేత్తలు మాత్రమే కాదు, దేశాలకు దేశాలే ఆంధ్రప్రదేశ్ అంటే అమ్మో అనే స్థాయిలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని సర్వనాశనం చేసేశారు చంద్రబాబు. అందుకు తాజా ఉదాహరణ సింగపూర్. ఇన్ని దారుణాలు చేస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి భయపడి పరిశ్రమలు రాష్ట్రానికి రావటం లేదంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు అండ్ కో. జగన్మోహన్ రెడ్డిని చూసి పెట్టుబడిదారులు భయపడుతున్నారంటూ ఎల్లో మీడియా చేత దిక్కుమాలిన రాతలు రాయిస్తున్నారు. పచ్చముఠాని మామూళ్లతో మేపలేక ఏపీలో ఉన్న పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ సాహసించలేకపోతున్నారు. చివరకు సింగపూర్ ప్రభుత్వమే అమ్మో ఆంధ్రప్రదేశ్ అనేసింది. సింగపూర్ ప్రభుత్వాన్ని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తామంటూ 5 రోజుల పాటు సింగపూర్లో నానా హంగామా చేశారు. చంద్రబాబు అవినీతి గురించి బాగా తెలిసిన సింగపూర్ పాలకులు నిర్మోహమాటంగా ముఖం మీదే మీకొక నమస్కారం అని చెప్పేశారు. ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు ప్రతిష్టలను తీసిపారేసిన చంద్రబాబు జగన్ మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడటంపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు పాలనలో కొడుతున్న క్రిమినల్ కంపు వల్లే ఏపీకి పెట్టుబడులు రావటం లేదు. మామూళ్ల పేరుతో పచ్చముఠా వేస్తున్న క్రిమినల్ వేషాల వల్లే ఏపీకి పెట్టుబడులు రావటం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నీడలో చెలరేగిపోతున్న క్రిమినల్స్ ని చూసి భయంతోనే ఏపీ వైపు ఇన్వెస్టర్లు చూడటం లేదు. ఈ నిజాలన్నీ దాచేయటానికి 19 క్రిమినల్ కేసులు ఉన్న చంద్రబాబు జగన్ క్యారెక్టర్ ని డ్యామేజ్ చేద్దామని విఫల కుట్రలను పన్నుతున్నారు. విజనరీ లీడర్, అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఆయనే. చంద్రబాబు గురించి ఎల్లో మీడియా కొట్టే డప్పు ఇదే కదా. 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ల కాలంలో ఏపీలోకి వచ్చిన పెట్టుబడులు ఎంతో తెలుసా? 33,000 కోట్ల రూపాయలు. మరి 2019 నుంచి 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు ఎంతో తెలుసా? 1,00,000 కోట్ల రూపాయలు. 2024 నుంచి ఈ 14 నెలల్లో చంద్రబాబు ఏపీకి తెచ్చిన పెట్టుబడులెంత? గుండు సున్నా. బాబు పేరు చెప్తే చాలు పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. ఈ 14 నెలల్లో బాబు చేసిన అప్పులెంతో తెలుసుగా? 2,00,000 కోట్ల రూపాయలు. అవి ఎక్కడ ఖర్చు చేశారో ఎవరికీ తెలీదు. ఇంత ఘోరమైన ట్రాక్ రికార్డున్న చంద్రబాబు తన నీచత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్ మీద చిల్లర కుట్రలు పన్నుతూనే ఉన్నారు. కేవలం 15 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ ని అన్ని విధాలుగా నాశనం చేసేసి జగన్ వైపు వేలు చూపించడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. ఏపీకి పెట్టుబడులు రాకపోవటానికి కారణం చంద్రబాబు ఆటవిక పాలన, అవినీతి. దావోస్ పెట్టుబడిదారులు ఏపీ వైపు చూడనిది అందుకే. సింగపూర్ ప్రభుత్వం ముఖం చాటేసింది అందుకే. దీనంతటికీ జగన్ కారణం అంటూ చంద్రబాబు చేస్తున్న కుట్రలను ప్రజలు చీకొడుతున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న వేళ ఏపీకి పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. 3 ఏళ్లు వరుసగా దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ 1 గా ఉంది. 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మింగేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ వరుసగా 3 ఏళ్లు నెంబర్ 1 గా నిలవటం మాటలు కాదు. జగన్ సీఎంగా ఉన్న వేళ జరిగిన వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ జగన్ విజనరీకి చిన్న నిదర్శనం. వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ లో 13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 386 ఒప్పందాలు కుదిరాయి. ఈ 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్లో 2,46,000 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పనులు వివిధ దశల్లో కార్యాచరణలో కూడా వచ్చాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దయ వల్ల కథ మళ్లీ మొదటికొచ్చింది. చంద్రబాబు కూడా గతంలో బిజినెస్ సమ్మిట్ పేరుతో నానా హడావుడి చేశారు. చివరకు కార్ డ్రైవర్లకు, టీడీపీ కార్యకర్తలకు కూడా సూటు బూటు వేసి పారిశ్రామికవేత్తల ముసుగులో ఎంఓయూలు చూసుకున్నట్లుగా డ్రామాలాడారు. కానీ జగన్ సీఎంగా ఉన్న వేళ జరిగిన వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ అలా జరిగింది కాదు. అందుకొక చిన్న ఉదాహరణ ఆ సమ్మిట్ లో పాల్గొన్న పారిశ్రామికవేత్తలే. గుజరాత్ లో జరిగిన బిజినెస్ సమ్మిట్ కి తప్ప దేశంలో మరే రాష్ట్రం నిర్వహించే సమ్మిట్స్ కి ఇప్పటిదాకా ముఖేష్ అంబానీ హాజరు కాలేదు. దాన్ని బ్రేక్ చేస్తూ వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ లోనే ముఖేష్ అంబానీ పాల్గొన్నారు. రాష్ట్రానికి భారీ స్థాయిలో ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడులు తీసుకురావాలని జగన్ పడ్డ తపనకి, కృషికి వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ ఒక ఉదాహరణ. Dear Jagan Garu, under the determined and far-sighted leadership of our Prime Minister, Shri Narendra Modi, India has now become the fastest growing large economy in the world. Similarly, Andhra Pradesh has grown phenomenally under your visionary and youthful leadership. Be it economic growth or ease of doing business, the state today ranks among the best in India. My warm congratulations to you and all the officials of the government of Andhra Pradesh. There is energy, enthusiasm and ambition among the youth. There is hope, optimism and dynamism among the business community, and there is an all-pervasive confidence that Andhra will emerge as a leading player in New India's growth story. చంద్రబాబు, ముఖేష్ అంబానీ చెప్పింది విన్నారా? గుజరాత్ లో జరిగిన బిజినెస్ సమ్మిట్స్ కి తప్ప దేశంలో మరే బిజినెస్ సమ్మిట్ కి వెళ్ళని ముఖేష్ అంబానీ నాడు ఏపీకి ఎందుకు వచ్చారంటే కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి విజనరీ మీద పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకం, భరోసా. మీరు 15 నెలలుగా చేస్తున్న దారుణాలను ప్రజలు చూస్తూనే ఉన్నారు. మీ కుమారుడు లోకేష్ ని తీసుకొని మీరు దావోస్ కు వెళ్లారు. ఏమైంది? మీ తండ్రి కొడుకులను చూసి పెట్టుబడిదారులు పారిపోయారు. ఇక సింగపూర్ లో అయితే సిగ్గుపోయినంత పనయింది.
మీ అరాచకాలను కప్పిపుచ్చుకోవటానికి జగన్ మీద విషం కక్కుతున్నారు. చంద్రబాబు, మీ ప్రస్తుత పాలనే కాదు, 2014 నుంచి 2019 వరకు మీరు వెలగబెట్టిన పాలన్ని జగన్ పాలనతో పోల్చి చూస్తే తమరి విజనరీ ముసుగు ఇట్టే తొలగిపోతుంది. జగన్ హయాంలో ఏపీలో పారిశ్రామిక ప్రగతి ఎంత అద్భుతంగా జరిగిందో చెప్పటానికి ఎన్నో కేంద్ర పరిశ్రమల శాఖ గణాంకాలున్నాయి. 2014 నుంచి 2018 వరకు 5 సంవత్సరాల్లో అంటే చంద్రబాబు పాలనలో నమోదైన ఇండస్ట్రియల్ ఆంట్రప్రెన్యూర్ మెమరాండమ్స్ పార్ట్ బి ఫైలింగ్ల ప్రకారం ఏపీకి వచ్చిన వాస్తవ పెట్టుబడులు 32,803 కోట్లు. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి 2023 జూన్ వరకు కేవలం 4.5 ఏళ్ల కాలంలో 1,03,000 కోట్ల రూపాయల వాస్తవ పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. నాటి చంద్రబాబు పాలన కన్నా 3 రెట్లు ఎక్కువ పెట్టుబడులను జగన్ రాష్ట్రానికి సాధించారు. ప్రముఖ బిజినెస్ పత్రిక బిజ్ బస్ నాడు ఈ విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించింది. 2 ఏళ్ల కాలాన్ని కరోనా మింగేసిన జగన్ సాధించిన ఈ ప్రగతిని చూసి నాడు దేశంలో అనేక రాష్ట్రాలు అబ్బురపడ్డాయి. గత 15 నెలలుగా ఓవైపు అరాచకాలు, మరోవైపు అప్పులు అన్నట్లుగా సాగుతోంది చంద్రబాబు పాలన. అయితే గతంలోనూ ఆయన ఇంతకు మించి ఏం వెలగబెట్టలేదు. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అరాచకాలు, అప్పులు, స్కామ్లే. జగన్ సీఎం అయ్యాక అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని పరుగులు పెట్టించడమే కాదు, అప్పులను తగ్గించుకుంటూ వచ్చారు. అప్పుల వృద్ధి రేటు నాటి బాబు పాలనలో 22% ఉంటే అది జగన్ పాలనలో 12%గా ఉంది. అలాగే స్థూల ఉత్పత్తిలో అప్పు నాటి బాబు హయాంలో 7.4%, జగన్ హయాంలో 5.2%గా ఉంది. ఇది పాలకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తా. అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ అప్పుల వృద్ధి రేటును తగ్గించుకుంటూ జగన్ పాలన చేస్తే ఇప్పుడు చంద్రబాబు చేస్తోందేంటి? 15 నెలల్లో 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు. 2 లక్షల కోట్లు ఏం చేశారో, ఎక్కడ ఖర్చు పెట్టారో ఎవ్వరికీ తెలీదు. ఇన్ని దారుణాలు చేస్తూ మళ్లీ జగన్ మీద విషం కక్కుతోంది పచ్చముఠ. ఏపీకి నేడు ఏర్పడిన ఈ దుస్థితికి 100కి 100% కారణం చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలు, పచ్చముఠ ఆగడాలు, ఎల్లో తాలిబాన్ల బెదిరింపులు. 45 ఇయర్స్ ఇండస్ట్రీ. ఈ 4.5 దశాబ్దాలను తరచి చూస్తే కనిపించేదేంటి? డ్రామాలు, వెన్నుపోట్లు, కుట్రలు, కుంభకోణాలు, కాళ్ల బేరాలు, కన్నింగ్ నేరాలు, దరిద్రాలు, దౌర్భాగ్యాలు. ఒకటేంటి, నానా చండాలమంతా ఈ 45 ఇయర్స్ ఇండస్ట్రీని టచ్ చేస్తే చాలు ఎపిసోడ్స్గా హల్చల్ చేస్తాయి. వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డంలో అనేక డిగ్రీలు పొందిన చంద్రబాబు లోకేష్ని కూడా అందులో నిష్ణాతుణ్ణి చేయాలని తెగ తప్పిస్తున్నారు. జగన్ క్యారెక్టర్ మీద విషం కక్కుతూ ఆయన వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేయాలని కుట్రల మీద కుట్రలు పన్నుతున్నారు. అయితే జగన్ పై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాన్ని ప్రజలు చీకొడుతున్నారు, చీదరించుకుంటున్నారు. కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, వంచన. చంద్రబాబుకు తెలిసింది ఇవే. చంద్రబాబు తొలి నుంచి నమ్ముకున్నది వీటినే. ఒక వ్యక్తి క్యారెక్టర్ ని డ్యామేజ్ చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవటం అన్నది తొలి నుంచి చంద్రబాబుకు అలవాటు. ఎల్లో మీడియా కూడా తోడవటంతో వ్యక్తిత్వ హననం అనే కుతంత్రాన్ని దశాబ్దాలుగా చంద్రబాబు అమలు చేస్తూనే ఉన్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు జగన్ విషయంలోనూ అదే పన్నాగాన్ని అటు చంద్రబాబు, ఇటు ఎల్లో మీడియా పన్నుతోంది. చంద్రబాబుకు విజనరీ ముసుగేసి ఉంచటంలో దశాబ్దాలుగా ఎల్లో మీడియా సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు ఎల్లో మీడియాకి కూడా అది సాధ్యం కావటం లేదు. చంద్రబాబు విజనరీ ముసుగు తొలగిపోయింది, దార్శనికత లేదు, అంతా దౌర్జన్యమే అన్న సంగతి పెట్టుబడిదారులకు స్పష్టంగా అర్థమైపోయింది. అందుకే ఏపీ వైపుకు పారిశ్రామికవేత్తలు చూడటం లేదు. ఈ పరిణామాన్ని నిజంగా ఇటు చంద్రబాబు కానీ ఎల్లో మీడియా కానీ ఊహించలేదు. పారిశ్రామికవేత్తలను బెదిరిస్తూ కోట్లకు కోట్లు దిగమింగాలి అనుకున్న పచ్చముఠ పెట్టుబడిదారులు చీకొట్టడంతో కంగుతింది. ఏపీకి తమ వల్ల కోలుకోలేని నష్టం జరిగిందన్న నిజం ప్రజలు గ్రహిస్తే తమ పనే అయిపోయినట్లే అని ఎల్లో తాలిబాన్లకు తెలుసు. అందుకే వ్యక్తిత్వ హరణం అనే కుతంత్రానికి మళ్లీ పదును పెట్టారు. జగన్ వల్లే పెట్టుబడులు ఏపీకి రావటం లేదనే నీచమైన ప్రచారం మొదలు పెట్టారు. అటు ఎల్లో మీడియా రోతరాతలతో, అసత్య కథనాలతో ఈ కుట్రకి మరింత పదును పెడుతోంది. కానీ ఇప్పటికే ప్రజలు పూర్తిగా గ్రహించారు, ఏపీకి పట్టిన దౌర్భాగ్యం పచ్చముఠా అని. చంద్రబాబు అరాచక పాలన కారణంగానే ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు పారిపోతున్నారన్న నిజం తెలుగు ప్రజలు తెలుసుకున్నారు. ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ అనుభవం ఆయన సంపద పెరగటానికి ఉపయోగపడింది.
ఆ అనుభవం పచ్చముట మంది మీద పడి దోచుకు తినటానికి ఉపయోగపడింది. ఏపీ అభివృద్ధికి, ఏపీ ప్రజల భవిష్యత్తుకి భరోసా ఇవ్వటంలో మాత్రం 45 ఇయర్స్ ఇండస్ట్రీ చేసింది, చేస్తోంది ఏమీ లేదు. పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను బెదిరించి భారీగా దోచుకోవాలనుకున్నారు. ఆ కుట్ర మొదట్లోనే బెడిసికొట్టింది. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. చంద్రబాబు పాలనలో కొడుతున్న క్రిమినల్ కంపు ఏపీ భవిష్యత్తుకి శాపంగా పరిణమించింది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.